ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. మొత్తానికి ఆధార్ కార్డు ఉన్న హోల్డర్స్ కి, ఆధార్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి గృహజ్యోతి స్కీమ్ గురించి వాళ్ళ అప్డేట్ ఇచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఎవరైతే గృహలక్ష్మి కాకుండా గృహజ్యోతి స్కీమ్ గా ప్రభుత్వం పేరు మార్చింది. అయితే గృహజ్యోతి స్కీమ్ లో వచ్చేటువంటి పథకాలు ఏంటి, ఎవరు అర్హులు, ఏమేమి వస్తాయి, ముఖ్యంగా మహిళా అభ్యర్థులకే ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫ్రీ గ్యాస్ కనెక్షన్ రేపటి నుంచి మనకు స్టార్ట్ అయ్యిందండి. ఓకే, ఇది ఫ్యాక్ట్. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, సరిపోతుంది. తర్వాత 200 యూనిట్ పవర్ సప్లై, దాంతోపాటు మోదీ ఇచ్చినటువంటి 300 యూనిట్ పవర్ సప్లై కూడా దానికి అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు అప్లై చేసుకోండి, అది కూడా సక్సెస్. తర్వాత ప్రతి మహిళా అభ్యర్థులకు 2500 రూపీస్, 2500 రూపాయలు ఒక అడిషనల్ గా బోనస్ గా ప్రభుత్వం ఇస్తుంది, అది కూడా ఓకే. దీంట్లో బాగా ఇంకా నిరుద్యోగ వృత్తి గురించి కూడా మాట్లాడారు. ఆ స్కీమ్ సంబంధించి మొత్తానికి గృహజ్యోతి స్కీమ్ గురించి పర్టికులర్ డీటెయిల్స్ అండ్ వెల్ కట్ ఇన్ఫర్మేషన్ అద్భుతంగా నేను మాటల్లో చెప్పడం కన్నా వన్స్ వీడియో కింద లింక్ అయితే ఇచ్చానండి. గృహజ్యోతికి కావాల్సిన దాఖలాలు ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఎటువంటి కార్డ్స్ కావాలి, ఎటువంటి నంబర్స్ కావాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా చాలా స్పష్టంగా క్లియర్ అండ్ వెల్ కట్ గా మీకు వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.